సార్ ఇప్పుడు ఎన్ఆర్ఐ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయంటారు? ఇది చాలా మంది నన్ను అడుగుతున్నారండి. యాక్చువల్‌గా ఎన్ఆర్ఐస్ ఈ మధ్య ఏంటంటే మనం గతంలో లాగా మేము ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ రికమెండ్ చేసేవాళ్ళం. సో ఒక లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీస్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక లంసమ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ ఏదైనా కావచ్చు రికమెండ్ చేసేవాళ్ళం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కొన్ని స్ట్రిక్ట్ అవుతున్నాయి రూల్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్‌లో యూఎస్, కెనడా వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి లేదు యాజ్ ఎ ఇండియన్‌గా. సో ఇప్పుడు ఏంటంటే దానికోసం ఏంటంటే ఆల్టర్నేట్ ఏంటంటే వాళ్ళ మిసెస్ పేరుతోనో లేకపోతే వాళ్ళ పేరెంట్స్ పేరుతోనో అట్లా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. కొంతమంది ఎన్ఆర్ఐస్ ఇండియన్ లాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏమైందంటే మనకి డే ఆన్ డే కొంచెం ఈ సెబీ కొంచెం టైట్ చేస్తుందన్నమాట. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టైట్ చేసేసరికి ఏమవుతుందంటే మనకి ఒక చేద్దామంటే ఒక భయం. మనం ఎన్ఆర్ఐ ఉండి నాన్ ఎన్ఆర్ఐగా చేస్తే ఇన్వెస్ట్‌మెంట్ రేపు పొద్దున మళ్ళీ ఏదైనా నోటీస్ వచ్చినా ఏదైనా ఒక చాలా భయం పడుతున్నారు. అట్లాంటి కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్ కాకపోతే ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా అంటే మనకి రియల్ ఎస్టేట్లో ఆల్టర్నేటివ్ ఉంది. ఇప్పుడు చాలామంది అనుకునేది ఏంటంటే ఇండియాలో మేము గత 4 ఇయర్స్‌గా గమనిస్తుంది ఏంటంటే ఇప్పుడు చాలామంది గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయండి. అంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఎలాగో మనకి అపర్ణ కావచ్చు, మై హోమ్ కావచ్చు, లేకపోతే మన ఎస్ఎంఆర్ కొంచెం ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఉంటాయి. కొన్ని ఏంటంటే మినీ గేటెడ్ కమ్యూనిటీస్ అంటారు. అంటే ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా ఇస్తూ ఒక ప్లే ఏరియా, ఒక క్లబ్ హౌస్ అట్లా మనకి ఏంటంటే ఒక ఇండోర్ గేమ్స్ అట్లాంటివన్నీ ఇస్తూ మినీ గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. సో ఎక్కడైతే అపార్ట్మెంట్స్ 80% కంప్లీట్ అయిపోయి ఉంటాయో, అంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అయి ఉండాలి ఫస్ట్ కండిషన్, 80% కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇంకా ఓన్లీ ఒక ఏంటంటే ప్యాచ్ వర్క్స్ లేదా కొంచెం ప్లంబింగ్ వర్క్స్, ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ ఇలాంటి ఫిట్టింగ్స్ ఉంటాయి, కొన్ని నార్మల్ ఫిట్టింగ్స్. దానికి ఒక 1 ఇయర్ పడుతుంది ఎట్లాగో. సో అలాంటి టైంలో కనుక వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక చూడండి మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక డిపెండ్ ఆన్ ద ఏరియా మనం ఇన్వెస్ట్మెంట్గా చేస్తున్నప్పుడు ఏరియా ఎక్కడైనా పర్లా, అది కోంపల్లి కావచ్చు, లేదంటే గట్కేసర్ కావచ్చు, ఇటు పటాన్చెరు కావచ్చు, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మనం ఉంటున్నాము అంటే మనం ఆలోచించుకోవాలి, మనకు స్కూల్కి దగ్గర ఉందా, హాస్పిటల్కి దగ్గర ఉందా, అట్లా మనం కొంచెం చూసుకోవాలి. సో మనం అమెరికాలో ఉంటున్నప్పుడు జస్ట్ ఒక ఇన్వెస్ట్మెంట్ సేక్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు అపార్ట్మెంట్స్ అనేవి ఎక్కడున్నా కూడా మనం తీసుకోవచ్చు. సో ఇట్లాంటి గేటెడ్ కమ్యూనిటీస్లో 80% ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిన దాంట్లో ఏమవుతుందంటే మనకి బ్యాంక్ వాళ్ళు లోన్ త్వరగా ఇస్తారు. ఎందుకంటే ఇంక ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా, మొత్తం స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కాబట్టి అంటే 100% వాళ్ళు ఎంత 80% లోన్ ఇస్తారు జనరల్గా. 20, 80, 10, 90 అలా ఉంటాయి కాంబినేషన్స్. సో వాళ్ళ డిస్బర్స్మెంట్ కూడా హోమ్ లోన్ తీసుకున్నా కూడా వెంటనే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5,500 రూపీస్లో కొన్నారనుకోండి ఒక మంచి అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, ఒక 80 ఫ్లాట్స్ ఉంటాయి. చూడండి గేటెడ్ కమ్యూనిటీ అంటే 100 ఫ్లాట్స్, 80 ఫ్లాట్స్ ఆ రేంజ్లో ఉంటాయి. సో 80 ఫ్లాట్స్ ఉన్న దాంట్లో మనం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఎప్పుడైతే 50% ఆక్యుపెన్సీ వస్తుందో, అంటే ఆఫ్టర్ 1 ఇయర్ మొత్తం హ్యాండ్ ఓవరింగ్ లెటర్ ఇస్తారు చేతికి, మెల్లగా 50% ఆక్యుపెన్సీ వస్తుంది సరే, అప్పుడు ఈ 5,500 రూపీస్ మనం కొనుక్కునేది కాస్త దగ్గర 6,500 రూపీస్ అయిపోతుంది ప్రైస్. ఓకే, ప్రైస్ పెరుగుతుంది. అంటే ప్రతి స్క్వేర్ ఫీట్కి మనకి 1,000 రూపీస్ లాభం వచ్చినట్టు. మీరు ఇంకొంచెం వెయిట్ చేయాలి. ఎప్పటిదాకా అంటే 100% ఆక్యుపెన్సీ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయాలి. మనం అప్పుడే అమ్మకూడదు. ఎప్పుడైతే 100% ఆక్యుపెన్సీ అయిపోయింది, ఇంకా ఆ మొత్తం కమ్యూనిటీలో మన ఒక్కటే ఫ్లాట్ ఖాళీగా ఉంది, సేల్కి ఉంది అంటే మొత్తం 79 మెంబర్స్ మన మీదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ హౌస్ వార్మింగ్ చేస్తాం ప్రతి వాళ్ళకి ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళకి చుట్టాలు వస్తారు. అరే లొకేషన్ చాలా బాగుంది, చాలా అపార్ట్మెంట్ చాలా బాగుంది, ఇందులో ఇంకా ఏమైనా ఖాళీలు ఉన్నాయా, ఇందులో ఇంకా సేల్కి ఉన్నాయా అని అడుగుతుంటారు. ఇలాంటి ఎంక్వైరీలు బాగా వస్తాయి. సో అప్పుడే అందరూ ఇళ్ళు కొత్తగా కట్టుకున్నారు కాబట్టి ప్రతి వీకెండ్కి ఒకళ్ళు కొత్త వస్తారు, రిలేటివ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు. సో చూసి ప్రతి వాళ్ళు అడుగుతుంటారు, ఏదైనా ఖాళీ ఉంటే చెప్పండి, మాకు బాగుంది, బాగా కట్టారు, ఎలివేషన్ బాగా వచ్చింది అని. అప్పుడు అనుకోకుండా మీకు డిమాండ్ బాగా పెరుగుతుంది అనమాట, ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో 7,500 నుంచి 8,000 రూపీస్ దాకా మనం కొత్తగా బయర్ని ఎత్తుక్కోక్కర్లా, ఆ గైడెడ్ కమిటీలో ఉన్న మెంబర్సే మనకి పట్టుకొస్తారు. సో మీరు కొన్నది 5,500 రూపీస్కి జస్ట్ 2 ఇయర్స్ వెయిట్ చేస్తే అది 7,500 నుంచి 8,000 రూపీస్ దాకా మనం సేల్ చేసి బయట రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1,000 ఎస్ఎఫ్టీ కొన్నారనుకోండి, 1,000 ఎస్ఎఫ్టీకి 3,000 రూపీస్ లాభం అంటే 30 lakhs లాభం వచ్చినట్టు, జస్ట్ ప్రాఫిట్. సో అట్లా మనం పెట్టిన 65 లక్షలకి ఇంకో 90 లక్షలు వచ్చింది, 1 crore వచ్చింది అనుకోండి, దాంతో మళ్ళీ ఆ తర్వాత ఇట్లాంటి 80% కంప్లీట్ అయిన ఫ్లాట్ ఏదో ఉందో దాన్ని చూసుకొని
రిపీట్ చేయాలి. ఓకే. అలా మనం 2 times 3 times రిపీట్ చేస్తే ఏమవుతుందండి, మన కార్పస్ వెల్త్ అనేది 2 crores దాకా రీచ్ అవుతుంది ఓహ్! ఓకే. వితిన్ 10 yearsలో. మనం చాలా మంది చూసాం ఇట్లా చేసుకున్న వాళ్ళని. సో ఆ 2 crores పెట్టి అప్పుడు మీరు ఇండియాకి ఇంకొచ్చేస్తున్నాం, ఇంకా ఇండియాకి వెళ్ళిపోదాం పర్మనెంట్గా అనుకున్న టైంకి ఆ టైంకి వచ్చిన 2 crores మీకు నచ్చిన చోట వెళ్ళి కొనుక్కొని వితౌట్ హోమ్ లోన్. ఇప్పుడు హోమ్ లోన్ కూడా లేదు, ఓకే. మనం రొటేట్ చేసాం. సింపుల్గా ఏం చేసింది ఏంటంటే టెక్నిక్ రొటేట్ చేసాం, రొటేట్ చేసి 3 సార్లు రొటేట్ చేసాం అంతే. సో అట్లా ఈవెన్ ఇండియాలో ఉన్న వాళ్ళు ఈ పని చేయొచ్చు. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్కి బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ రిజిస్ట్రేషన్కి రావక్కర్లేదు. ఒక ఫామ్ 32 అనే ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఇస్తే ఇక్కడ వాళ్ళ చుట్టాలు ఎవరైనా సరే, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళ బ్రదర్ కావచ్చు, వాళ్ళ తరఫున వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసేయచ్చు. ఈవెన్ అమ్మేటప్పుడు కూడా పిఓఏ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేయచ్చు. సో జస్ట్ కొనడం అమ్మడం ఈ 2 టైంలో కూడా వాళ్ళు రాకుండా కూడా మనం పని చేయొచ్చు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కింద చెప్తున్నాం. ఇలాగే మనకి కొండాపూర్లో కావచ్చు, కొంపల్లిలో కావచ్చు, బాచుపల్లి కావచ్చు, ఇట్లా ఎక్కడైతే 80 to 90% గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొత్తం అపార్ట్మెంట్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఇనిషియల్ ఆఫర్ కదా, తక్కువకి వస్తుంది కదా, 2,100 rupees చెప్తున్నారు ఇనిషియల్ ఆఫర్లో అని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. కానీ అది ఒక టైం టేకింగ్, అది ఒక 5 years పట్టచ్చు, 7 years పట్టచ్చు, మధ్యలో కట్టేది ఆగిపోవచ్చు, అలాంటి రిస్క్స్ అనేవి ఉంటాయి. ఎక్కడైతే 90% అయిపోయింది అనుకోండి కన్స్ట్రక్షన్, మనకి ఇంకా టెన్షన్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బ్యాంకులు అందరికీ లోన్స్ ఇచ్చేసి ఉంటాయి. అందులో 79 ఫ్లాట్స్లో 50 ఫ్లాట్స్ మంది లోన్కే వెళ్తారు. సో మనకి అందరికి లోన్లు ఇచ్చేది ఏముందంటే నెక్స్ట్ వచ్చే లోన్ మళ్ళీ పేపర్ మరి వెరిఫికేషన్ అని చూడరు, ఆ నెంబర్ పెట్టేసి వీళ్ళకి లోన్ ఇచ్చేస్తారు ఈజీగా. రిస్క్ ఏం లేదు. సో రిస్క్ లేదు, జస్ట్ 3 ఏళ్ళు ఆగాలి. ఎప్పుడైనా చూడండి, ప్రతి 50% ఆక్యుపెన్సీ వచ్చేసింది అంటేనే మీకు ప్రైస్ పెరిగిపోతుంది ఆటోమేటిక్గా. 100% ఆక్యుపెన్సీ వచ్చేసింది అంటే మీకు ఇంకా మొత్తం మనం డిమాండ్ చేయొచ్చు, ఇంత ప్రైస్ నాకు కావాలి అని. ఎందుకంటే కొనుక్కుంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ పక్కనే ఉన్నారు కదా, మన చుట్టూ పక్కనే ఉన్నారు కదా అని అట్లా వాళ్ళే కాంప్రమైజ్ అవ్వరన్నమాట. మనకి బార్గెన్ కూడా చేయరు. ఇది ఒక మంచి లాజిక్. సైకలాజికల్గా వాళ్ళు బార్గెన్ కూడా చేయరు. వాళ్ళకి ఆ ఫ్లాట్ కావాలి, అందులో కావాలి, అలా కండిషన్లో ఉంటారు కాబట్టి మనకి మంచి రేట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు చాలామంది చేస్తారంటే ఎందుకు 2 years కూడా వెయిట్ చేయడం, మనం రెంట్కి ఇచ్చేద్దాం వెంటనే 2 నెలలు అది కూడా వస్తుంది అనుకుంటారు. కానీ చూడండి, ఎప్పుడైనా సరే రెంట్కి ఇచ్చిన వాళ్ళు మేము గమనించింది ఏంటంటే అంత డిమాండ్ మనం చేయలేము. కొనుక్కుంటే వాళ్ళు సెకండ్ హ్యాండ్ హౌస్ కదా అనుకుంటారు. ఎవరికైనా ఫస్ట్ హ్యాండ్లో మనం కొనుక్కుందాము, మనమే హౌస్ వార్మింగ్ చేద్దాం, మన సెంటిమెంట్ ఉంటుంది. సెకండ్ ఆల్రెడీ మనం రెంట్కి ఇచ్చిన తర్వాత అమ్మితే ఏమవుతుందంటే మనం ఓకే ఒక 2 months రెంట్ వస్తుంది, 2 years రెంట్ వస్తుంది, కానీ వాళ్ళు చేయించిన వుడ్ వర్క్ కావచ్చు, వాళ్ళు ఏదైనా కొంచెం ప్యాచింగ్ వర్క్స్ కావచ్చు మళ్ళీ చేయించాలి అంటే ఎందుకు అమ్ముతున్నారు, వాస్తు ప్రాబ్లం ఉందేమో, ఇలాంటి డౌట్లు కూడా వస్తాయి. కాబట్టి 2 years ఐడియల్గా ఉన్నా పర్లేదు, దానివల్ల మీకు రేట్ అయితే బాగా పెరుగుతుంది. సో మేము అబ్జర్వ్ చేసిన దాంట్లో అయితే ఇది చాలా మంచి ఆప్షన్ కింద చెప్పచ్చు. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఇమీడియట్గా క్యాష్ లేదు, డౌన్ పేమెంట్ చేయడానికి 75 లక్షలు లేవు అనుకుంటే లోన్ ఆప్షన్ కన్నా వెళ్ళచ్చు. లోన్ ఆప్షన్కి వెళ్తే మనకు ఒక 500 rupees లెస్ వస్తుంది ప్రాఫిట్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంట్రెస్ట్ కడుతున్నాం కాబట్టి ఒక 500 rupees 600 rupees మనకి తక్కువ వస్తుంది ప్రాఫిట్. బట్ స్టిల్ అది గుడే, మనకి 25 lakhs ప్రాబ్లం లేకుండా వస్తుంది. సో 3 years ఎందుకు చెప్తున్నాం అంటే హోల్డింగ్ చేయమని. అక్కడ లాంగ్ టర్మ్ కంటెంట్ ట్యాక్స్ అనేది మనకి 3 years దాటిన తర్వాత వస్తుంది. 37th monthలో ఏంటంటే మీకు ఇండెక్సేషన్ ఫెసిలిటీ అన్నీ వస్తాయి కాబట్టి మీకు టాక్సేషన్ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ మనం ఇంకో ఫ్లాట్ కొంటున్నాం కాబట్టి ఈ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం కూడా రాదు. సో అన్ని విధాలుగా కూడా ఇది బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాం. సపోజ్ ఒకవేళ మనకి 2 crores దాకా వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ ఫ్లాట్ మనం 2 crores పెట్టి కొనక్కర్లేదు, 1 crore పెట్టి 2 flats కొనొచ్చు. సో ఎప్పుడైనా స్క్వేర్ సేఫ్టీ తక్కువ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పెద్ద సేఫ్టీ కొనకూడదు. పెద్ద సేఫ్టీ కొంచెం సేల్ అవడం చాలా కష్టం అవుతుంది. చిన్న సేఫ్టీలు అయితే కనుక ఈజీగా సేల్ చేయొచ్చు. సో ఇది ఎన్ఆర్ఐస్కి బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా మనం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్యాసివ్ ఇన్కమ్ కింద తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అంటే స్టాక్ మార్కెట్ అంటే చాలా భయపడతారు. స్టాక్ మార్కెట్ అంటే కొంచెం వాలటిలిటీ ఉంటుంది, కార్పస్ పడిపోతాయి, కొంతమంది భయంగా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకందరికి ఏంటంటే ఎట్లాంటి చిన్న అపార్ట్మెంట్స్ తీసుకొని ఒక మినీ కమిటీ తీసుకుంటే స్టాండర్డ్ అపార్ట్మెంట్లో మళ్ళీ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఉండవే 10 ఫ్లాట్లు, మనకి డిమాండ్ రాదు. గెటెడ్ కమిటీస్లోనే మనకి ఫెసిలిటీ వస్తుంది, ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తుంది. కాబట్టి మళ్ళీ హైరైజ్కి వెళ్ళకుండా అంటే బ్రాండెడ్ కొన్ని చూడండి, అపర్ణ, మై హోమ్ బ్రాండ్ ఉంటాయి, ఆ బ్రాండ్కే 2,00,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో అనవసరంగా ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ కోసం మనం బ్రాండ్ కోసం పోయామంటే ఇంకా ఎక్కువ మనం చూడండి అమౌంట్ పెంచిన కొద్దీ బయర్స్ తగ్గిపోతారు. ఇప్పుడు మీరు 1 crore ప్రాపర్టీ అంటే 10 మంది వచ్చారనుకోండి, అదే ప్రాపర్టీ వాల్యూ 1.5 అంటే సొహం పడిపోతారు. సో మన బయర్స్ దొరకడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కొంచెం చిన్నగా కొనుక్కోవాలి, ఈజీగా అమ్మేయాలి. అలా కనుక 3-4 times రొటేట్ చేసామంటే 4th house వితౌట్ హోమ్ లోన్ మనం ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది మంచి ఆప్షన్ కదా మనం తీసుకోవచ్చు.